మనం ఆ నాన్న మహిమను వెతికితే ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా? మన మహిమను వెతుకుతాడు. మనం ఘనంగా ఉండాలని కోరుకుంటాడండి, నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాడు, క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు, గౌరవనీయంగా ఉండాలని కోరుకుంటాడు, నలుగురు మనల్ని మెచ్చుకునేటట్టు నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలని కోరుకుంటాడు. ఆ మనసు ఉందండి ఆయనకి, చాలా ఉంది. అసలు మన మహిమ కోసమే కదా ఇంత చేసింది. నీకేం ఆరాటం, నిన్ను నువ్వు చూపించుకోవటానికి తపన. ఎందుకురా అయ్యా అంటాడు ఆయన. నేను నీకు పథకరచన చేస్తున్నాను లేరా, తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తా లేరా, 10 మందికి నిన్ను చూపిస్తా లేరా, ఇతరులు మెచ్చుకునేటట్టు నేను నిలబెడతా లేరా అంటే నాకు ఆగట్లేదు ప్రభా తపన. నువ్వు ఎప్పుడో ఇక అవజచ్చి తాత ముండ మోసినప్పుడు నువ్వు చూపించి ఎట్ట కుదిరితే నాయన, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఎగబడతారు. ఎగబడి మహిమ కాదు, చండాలం అయిపోతారు. నేను నిజంగా చెప్తున్నాను, చండాలం అయిపోతారు. తగిన కాలం ముందు దేవుడు మహింపరుస్తాడు. అది సూపర్ ఉంటుంది.